హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేవి కిచెన్స్. ఈరోజు మనం చేసుకునేది మామిడికాయతో పిండి పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సినవి బియ్యం రవ్వ, శనగపప్పు, మామిడికాయ, మినపప్పు, ఆవాలు, నువ్వు పొడి, పచ్చిమిర్చి, పల్లీలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పసుపు, ఆయిల్, సాల్ట్. స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇది కాగాలండి. ఆయిల్ కాగిందండి. ఇందులో వాటర్ పోసుకోవాలండి. 1 లోటాతో రవ్వ తీసుకుంటున్నామండి. దీంతో 2 లోటాలు వాటర్ పోసుకున్నాం. దీనికి సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. ఇది మరగాలి. మూత పెట్టుకుంటే మరుగుతుంది ఫాస్ట్గా. ఇది మరుగుతోందండి. ఇప్పుడు ఈ రవ్వ పోసుకున్నాం. ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి, ఉండలు చుట్టకుండా. కొంచెం ఆయిల్, ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి, మగ్గుతుంది. మామిడికాయ తొక్క తీసుకుని తురుముకోవాలి. మామిడికాయ తొక్క తీసేసుకున్నామండి. దీన్ని ఇప్పుడు తురుముకోవాలి. రెండు మామిడికాయలు తురుమండి. ఇది 1 లోటా రవ్వకి 2 మామిడికాయలు తీసుకుని తురిమాను. ఇలా తురుముకొని పెట్టుకోవాలి. దీన్ని మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా అయిపోయిందో లేదో చూసుకోవాలంటే జస్ట్ ఒక్కసారి ఇలా నొక్కితే సరిపోతుందండి. దీన్ని ఇలాగా బేసన్లోకి తీసుకోవాలి. పసుపు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ కొంచెం, మూకుడు పెట్టి స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకోవాలి. మూకుడు వేడెక్కిందండి. ఆయిల్, పల్లీలు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. ముందుగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మొత్తం వేసుకొని వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందండి. ఇప్పుడు కరివేపాకు, వేసుకోవాలి. మామిడికాయ తురుమండి.
ఇందులో వేసేసుకొని మొత్తం ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా ఇది ఈ పిండిలో కలుపుకోవాలి. నువ్వుపప్పు గ్రైండ్ చేసుకుంది వేసుకోవాలి. ఇందులో ఇలా దగ్గర పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఆగి పల్లీలు వేసుకోవాలి పైన. ఇలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అయిపోయిందండి కలుపుకోవడం. స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టి వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగింది. ఇప్పుడు ఇంగువ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని ఇందులో వేసుకోవాలి. ఇంగువ నూనె వేసుకొని ఇంకోసారి అడుక్కి పైకి కలుపుకోవాలి. ఇలా ఇంగువ వేసి కలుపుకోగానే ఇంగువ స్మెల్ మంచి ఫ్లేవర్ వస్తుందండి. మామిడికాయ పిండి పులిహోర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ పిండి పులిహోర ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.